చికెన్ నానబెట్టి చికెన్ తీసి కట్ చేసి కూర వండుతుంటే చికెన్ చాలా సెట్ అయింది. కూర బాగుంది. గ్యాస్ సిలిండర్ అయిపోయింది. గ్యాస్ సిలిండర్ కోసం నెతికేటప్పటికి 20 సిలిండర్లు ఉన్నాయి. 20 సిలిండర్లు మొత్తం అన్ని కుదిపి నెతికేటప్పటికి ఒక్క సిలిండర్ ఉంది. ఆ ఒక్క సిలిండర్ కోసం కూడా చేసిన తర్వాత ఏమో స్టవ్ వెలిగి ఫైనల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ రెడీ అయింది కదని అంతా ఉప్పు రుచి చూసేటప్పటికి కారం తక్కువైంది. కారం వేసామని కారం వేసిన తర్వాత ఉప్పు తక్కువైంది. ఉప్పు వేసా అంతా బాగుంది అనుకునే టేస్ట్ ఎక్కడో తేడా వచ్చింది. ఎందుకు తేడా వచ్చిందని చెక్ చేస్తే చికెన్ మసాలా లేదు. చికెన్ మసాలా కోసం నెతికి మొత్తానికి డబ్బాలు ఉంటే తీసి వేసా. ఫైనల్గా కూర రెడీ అయింది. చాలా బాగుంది. కూర సెట్ అయింది. మీకు నచ్చిందో లేదో చెప్పండి. రంగు కట్ట రుచి ఎలాగ మీరు చూడలేరనుకో, రుచి చూడటానికి మీకు దగ్గర ఛాన్స్ లేదు. ఇప్పుడు నేనే ఉండను, నేనే తినాలి. అందుకని రుచి చూడండి. అది రుచి నేను చూసి మీకు చెప్తా. ఫైనల్లీ కొత్తిమీర కట్ చేసి కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత అద్భుతంగా సెట్ అయింది. కూర చాలా బాగుంది. ఇక చూడండి మీరు ఎంత రంగు బాగుందో. ఈ రంగులో కొత్తిమీర వేసిన తర్వాత చాలా రుచిగా వచ్చింది కూర. మటరు చాలా ఆనందంగా ఉంది నాకు తినేటప్పుడు. మీకు